శవము పూడ్చి వచ్చి శ్మశానమని కదా స్నానాలు చేస్తావు చిలక. శవములెన్నో పెట్టి నీ కడుపులెందుకు శ్మశానం చేస్తావు చిలక. శవం పూడ్చి వచ్చి మనము అంటూ అంటూ స్నానం చెయ్యాలి, ఇంట్లోకి పోకూడదు అంటున్నాము కదా. ఆ శవాన్ని పాతి వస్తేనే మనము అంటూ అంటూ అని 10 రోజులు 12 రోజులు దివసాలు అయ్యే వరకు మరి అంటున్నాము కదా. శవాలను నిత్యము తెచ్చుకొని తింటూ కడుపులో పెట్టుకుంటున్నామే. ఇది ఎంత నీచము, ఎంత పాపము, ఎంత ద్రోహము. కాబట్టి జీవితాంతరము పాపము తయారవుతూనే ఉంటుంది ఆ మార్గంలో. ఈ మార్గంలో ఎప్పుడు మనం వదిలేస్తామో అంతటితో పోతుంది, ఇక పాపం పెరగదు. ఆ మార్గంలో మాత్రము ఒకసారి తిని ఊరుకోవు, 2 సార్లు తిని ఊరుకోవు, పోనీ 1 నెల తిని ఊరుకుంటావా? చచ్చే వరకు తిందామనే తింటుంటే ఉంటా. కాబట్టి ఇక జీవితాంతం పెరిగేదే, 1 2 3 4 5 అని పెరిగేదే. కాబట్టి ఈ శవాలను నీ కడుపులో ఎందుకు చేరుస్తావు అని అంటున్నాడు కవి. శవములెన్నో పెట్టి నీ కడుపులు ఎందుకు శ్మశానం చేస్తావు. కార్తీ